ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులో తెలుసుకోవడానికి ఆన్లైన్లో ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలో అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026 అని ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన వెంటనే మీకు మొదటగా వచ్చే లింక్ను ఓపెన్ చేయండి. కిందికి ఇక్కడ స్క్రోల్ చేశారంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ లింక్ అని అలా ఉంటుంది. మీరు ఇలాగైనా తెలుసుకోవచ్చు. ఇదే లింక్ని నేను కామెంట్ బాక్స్లో ఉంచుతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. ఇలా ఓపెన్ చేశాక మీరు ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్ ఏది అనగా తల్లికి వందనం ఎంటర్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఇయర్, ఇక్కడ 26, 27 కాబట్టి ఇది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థి ఆధార్కు ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నంబర్కు ఒక ఓటీపీ పంపించడం. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇలా మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ వేసి వెరిఫై కొట్టారంటే లాగిన్ అవుతాం. ఇలా ఓపెన్ చేయగానే మనకు ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ముందుగా మనకు సిటిజన్ డీటెయిల్స్ అని ఉంటుంది. సిటిజన్ డీటెయిల్స్ అనగా ఇక్కడ మనం ఏ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఇచ్చామో ఆ విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించబడతాయి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఆ విద్యార్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఆ పిల్లల పేరు అన్నీ కూడా ఇక్కడ చూపించబడతాయి. అలాగే వాళ్ళ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ క్యాస్ట్, మొబైల్ నంబర్స్, వాళ్ళకి వెహికల్ ఉంటే వెహికల్ చూపించబడుతుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళు ఏం డిసిగ్నేషన్, ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారికి చూపిస్తుంది, లేదంటే ఏం లేదు. మీరు ఇక్కడ లాస్ట్కి వస్తే ఈక వేసి స్టేటస్ వచ్చేసి పోయి ఉంటే ఇక్కడ డన్ అనే ఆప్షన్ వస్తుంది. గ్రీన్ కలర్లో డన్ అని వస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంటుంది మనకు వ్యాలిడేషన్ స్టేటస్. మనకి తల్లికి వందనం స్టేటస్లో మనం అర్హులా కాదా అని చెక్ చేసుకోవడానికి అతి ముఖ్యమైనది ఇదే అనమాట. ఇక్కడ మనకు మొత్తము 7 కేటగిరీస్ ఉంటాయి. ఈ 7 కేటగిరీస్లో మనకి తల్లికి వందనం స్టేటస్లో ప్రతిదీ కూడా గ్రీన్ కలర్లో సాటిస్ఫైడ్ అనే వచ్చి ఉండాలి. ఇలా సాటిస్ఫైడ్ అని ఎవరికైతే వస్తుందో వారు కంపల్సరీ అర్హులు. ఒకవేళ ఇక్కడ సాటిస్ఫైడ్ అని రాకున్నట్ల అన్సాటిస్ఫైడ్ అని వచ్చింది అనుకోండి, వారి అనర్హులు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే వారి ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండి వారు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనుకోండి, అన్సాటిస్ఫైడ్ అని వస్తుంది. లేదా వారికి 10 ఎకరాల కంటే భూమి ఎక్కువగా, ఇప్పుడు వీరికి చూడండి 8.05 ఉంది, అంటే లెస్ దాన్ 10 acres, అంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అర్హులు. ఒకవేళ వీళ్ళు 10.5 కావచ్చు, 11 కావచ్చు, ఇట్లా 10 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, వీళ్ళు మాత్రం అనర్హులు. ఇలా ఇది డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, తర్వాత ఇది కరెంట్ యూనిట్స్ అనమాట. 300 యూనిట్స్ కంటే ఎంత తక్కువ వస్తుంది. ఇలా ట్రాన్స్పోర్ట్, అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయీ కేటగిరీ. ఇక్కడ ఇప్పుడు నేను చెక్ చేసిన విద్యార్థి యొక్క ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేరు కాబట్టి ఈ విద్యార్థి ఈ 7 కేటగిరీస్లో సాటిస్ఫైడ్ అనే వచ్చింది గ్రీన్లో. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ గ్రీన్లో సాటిస్ఫైడ్ అని వస్తేనే, అన్ని కాలమ్స్ వస్తేనే ఆ విద్యార్థి ఈ 2026-27కు సంబంధించి తల్లికి వందనం పథకానికి అర్హుడుగా గుర్తించబడతాడు. చూసారు కదా ఎలా తెలుసుకోవాలని. ఈ లింక్ నేను మీకు డైరెక్ట్గా కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.